కృపామయుడైన దేవుడు మీతో ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. యూట్యూబ్ దగ్గరికి ఈ బంధువులను, స్నేహితులను పురికొల్పండి. అది చాలా అవసరమైంది. హగ్గై 2:4 ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. డిక్లేర్ ద లార్డ్ వర్క్ యావ్ బాంధకర్ కామ్ కరో. ధైర్యం కావాలండి. ఈనాడు ఏమిటో ధైర్యం ఉన్నారు? చెడు చేసే ధైర్యం, దొంగతనాలు చేసే ధైర్యం, పనికిరాని పాపిష్టి పనులు చేసే సైతాను ధైర్యం ఇస్తున్నారు. ధైర్యము దేవుని పిల్లలు దేవుని కొరకు జీవించేదానికి ధైర్యం కావాలి. ధైర్యము జరిగి ఏం చేయాలంట? మనకు అప్పగించిన పనులు జరిగించాలి. అది అవసరమైనటువంటిది. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం, ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారుల ధైర్యము తెచ్చుకొనుడి. ప్రవక్తలు జరగబోయే సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు వారికి బయలుపరిచారు, వారి వెల్లడి చేశారు. అయితే వారి మాట వినాలి. దేవుని వాక్యము నిష్ప్రయోజనమైంది కాదు. అయితే వారికి దేవుడు బయలుపరిచింది బయలు చేశారు. కొంతమంది దొంగ ప్రవక్తలు ఉన్నారు. బయలుపరచకపోయినా పరిచబడినట్లు నటిస్తారు. నటన వద్దు, యథార్థత కావాలా దేవునికి. యెషయా గ్రంథం 12:2 యెహోవా యెహోవాయే నాకు బలం. ఎవరండి? దేవుడు పాట పాడుతుంటాయి, యెహోవా నా బలమా అని. దేవుడు మనకు బలమునిచ్చేవాడు. ఆయన దగ్గర కనిపెడితే బలం. యెహోషువ గారు 14వ అధ్యాయం 11 మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో, నేటి వరకు నాకంతే బలము యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవుచూ ఉండుటకు గాని నాకెప్పటి వలె బలము. మోషే ప్రత్యేకంగా పంపాడు యెహోషువ. కాలేబును పంపాడు. వారి బలము తగ్గలేదట. ఆయన పంపినప్పుడు ఎలాంటి బలముందో అదే బలముతోనే ఉన్నారట. అవును, దేవుని దగ్గర కనిపెట్టండి, బలాన్ని పొందండి. భౌతికమైన బలము రకరకాల ఆహార పదార్థాల ద్వారా లభిస్తాయి. దైవికమైన బలము దేవునితో కనిపెడితే, వాక్య ధ్యానములోను ప్రార్థనలో కనిపెడితే అయితే బలం వస్తాయి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. సోదరుడా, ఆ బలాన్ని పుంజుకొని ఈ దినమంతా సాగిపోదామా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంతమంది మా శ్రోతలు బలహీనులుగా ఉన్నారు, వాళ్ళని బలపరచండి నాయనా. వారి యొక్క బలహీనత నుండి విడుదల దయచేయండి. నూతన బలమిచ్చి కృపతో అరకాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎక్కడెక్కడ బలహీనత ఉందో ఆ బలహీనతల నుండి విడుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.